హాయ్ అండి. ఈరోజు మన అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద నిర్వాహకులు బొమ్మల రామారం మండలం జలాల్పురం గ్రామ వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు గజం విఠల్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి శకుంతల గారు, కొడుకు కోడలు అక్షర బాలకృష్ణ గారు, కూతురు అల్లుడు మాచర్ల లాస్య శివరాజు గారు, మనవడు మనవరాలు మాచర్ల విశాన్, గజం లహరి, చారుశీల గారు ఈరోజు ఆకలితో ఉన్న ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చడం జరిగింది. థ్యాంక్ యూ అండి. లేని విఠల్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆకలితో ఉన్న ఎంతోమంది అభాగ్యుల నిరుపేదల ఆకలి తీర్చినటువంటి నిజంగా మీ కుటుంబ సభ్యుల గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విఠల్ గారు భౌతికంగా మీ నుంచి దూరమైన వారి ప్రేమ జ్ఞాపకాలు ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయండి. మీ కుటుంబ సభ్యులందరి సంతోషంలో వారు ఎప్పుడు బ్రతికే ఉంటారని తెలియజేసుకుంటూ, ఈరోజు మీరంతా పుట్టెడు శోకంలో ఉంటూ కూడా లేని విఠల్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంతమంది ఆకలి తీర్చడంలో తను బ్రతికే ఉన్నాడని నిరూపించారు. అలాగే విఠల్ గారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మీ కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా ఆ శివపార్వతులను మనసారా వేడుకుంటూ, వారి యొక్క దీవెనలు, ఆ శివపార్వతుల యొక్క దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ మీకు అడుగడుగున తోడు నీడై నిలవాలని, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో వారు నిమగ్నమై మీకంతా శుభం లాభం జయం కలిగించేవారు కావాలని కోరుకుంటూ, అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఇది అభాగ్యుల ఆకలి కాయుష్యు ఆకలి కేకల దూరానికి దగ్గరగా వెళ్తూ ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు కూడా భాగస్వాములు ఇక్కడ ఇంతమంది ఆకలి తీర్చేందుకు సహకరించినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ప్రేమ ఆప్యాయతలకు దూరమైన విఠల్ గారు మళ్ళీ తప్పకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఒకడై జన్మిస్తాడని ఆ శివ సాక్షి ఇక్కడ కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. విఠల్ గారు నీ వర్ధంతి రోజున నీ కుటుంబ సభ్యులు, నీ కొడుకులు, కోడలు, మనవలు, మనవరాలు అందరూ నీ అన్నదానం చేస్తూ నీ ఆత్మ శాంతించి నీ కుటుంబ సభ్యుల్లో మళ్ళీ మనవలు వాళ్ళ కడుపులో పుట్టి ఎంతో మీ అన్నంత స్థాయిలో చల్లంగా ఉండాలి. శివపట్టాసులు ఎల్లకాలం అనుకున్న వాళ్ళు ఏమైనా ఆడతారని విఠల్ సార్ మీ ఆత్మ శాంతి చల్లగా ఉండాలి. మీకు పంపించడం తింటున్న మీద మీ కొడుకులు బిడ్డలు మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి. నానే అయ్యా నీ ఆత్మ శాంతి చల్లగా ఉండాలి, నీ కుటుంబం చల్లగా ఉండాలి. నాకు అన్నం అనుకుంటున్నాను. అయ్యా విఠల్ సారు మరణించి పరలోకం వెళ్ళిపోయినవు గనక మనవారందరూ చేరి మన ఆత్మలందరూ చేరి నీకు అన్నదాన కార్యక్రమం జరిగిపిచ్చుర్రు. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు నీ మనవలైనా మనవరాళ్ళైనా బిడ్డలైనా పాపలైనా అందరూ గ్రహించి చేసి ముసలోళ్ళ కాపాడాలగాక తిరిగి ఎవరి కడుపులో జలిమించి మళ్ళీ ఉడుదువు తండ్రి.